నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల మొదటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి కేశవ్. 2,94,00,000 కోట్లతో ఏపీ తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేశవ్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచనా ఉందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం పాలన ప్రజలు పాతిరేశారని, కూటమి ప్రభుత్వం 93% ప్రజలు ఆమోదాన్ని పొందగలిగిందని అన్నారు. సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలని, శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు కేశవ్. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సభకు సమర్పించడం ఆరంభించగానే అసెంబ్లీ సిబ్బంది బడ్జెట్ ప్రసంగ తెలుగు, ఆంగ్ల తాలూకు కాపీలన్నీ కూడా సభ్యులందరికీ అందజేస్తారు. మిగిలిన బడ్జెట్ మన రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఉంచినటువంటి అపరిమితమైన విశ్వాసానికి ఈ విజయం ఒక తార్కాణం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. తన అద్భుతమైన పనితీరు, నిజాయితీ మరియు సాంకేతికత పట్ల ఉన్న సమగ్ర అవగాహన, ఆధునీకరణ మరియు సాంకేతిక ఆధారిత భవిష్యత్తు కోసం వారు చూపిన దార్శనికత వారి పేరుతో పాటు మన రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంపొందింపజేశాయి. మన గౌరవ సభలో ముఖ్యమంత్రి గారు 1995లోనే ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు. వారి రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పథంలో నడిపించారు. 2014 నుంచి 19 వరకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఉపాధి కల్పన తదితర రంగాలలో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలను మన రాష్ట్రం ఆకర్షించింది. పట్టిసీమ ఎత్తిపోత నిధులను మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు. కార్పొరేషన్ల నిధుల మళ్లింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణభారానికి దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడడంతో పాటు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాద్యాలు వేయడం వలన ఇటువంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమూనాన్ని అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను, వెసులుబాటును కల్పించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, మైనార్టీలకు పెద్దపీట వేశామని అన్నారు. కాంగ్రెస్ పవర్లోకి రావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం శ్రమిస్తుందని చెప్పారు సీఎం. దేశంలో 2 పరివార్లు ఉన్నాయని, ఒకటి మోడీ పరివార్, మరొకటి గాంధీ పరివార్ అని అన్నారు. గతంలో ఏనాడు లేని విధంగా మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మైనార్టీల కుటుంబంగా భావిస్తున్నామని చెప్పారు సీఎం. మైనార్టీలు అప్పుడప్పుడు కాంగ్రెస్ పై అలగా వ్యవహరిస్తుంటారని, కానీ అవసరమైనప్పుడు కాంగ్రెస్ కు అండగా ఉంటారని అన్నారు. దేశంలో మోడీ పరివార్, గాంధీ పరివార్ మాత్రమే ఉన్నాయని, దేశాన్ని విభజించేందుకు మోడీ పరివార్ ప్రయత్నిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు తమ వంతు కీలక పాత్ర పోషించి 65 శాసనసభ స్థానాలు గెలిపించి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వంలో మెజారిటీ మైనారిటీ అనే భేదభావం లేకుండా హిందువులైనా ముస్లింలైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు
మనిషి రెండు కళ్ళను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఆ మనిషి చూపు కానీ ఆ మనిషి భవిష్యత్తు కానీ బాగుంటుందని ఏ విధంగా భావిస్తుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిమ్స్ని రెండు కళ్ళలాగా భావించి అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకునే వారు మనకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు పరోక్షంగా చుల్కలంటించారు. రవాణా శాఖలో ఏఎంబీఐగా ఉద్యోగం పొందిన వారికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని గుర్తు చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. కేవలం కేసీఆర్ కుటుంబంకే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు కేసీఆర్ నమ్మించి గొంతు కోసారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం కోల్పోయినరా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు పేదోళ్ళు 200 యూనిట్లు పట్టణాలలో గ్రామాలలో తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈరోజు మా ఆడబిడ్డలు 500 రూపాయల సిలిండర్కే దాదాపుగా 55 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు. 1,200 రూపాయలున్న సిలిండర్ నీ కల్తీ మందుతోనో నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది 10 నెలల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21,000 మంది టీచర్లకు 15-20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే బదిలీలు లేకపోతే 317 జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 10 ఏళ్లలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా మీరు ఆలోచన చేయండి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ₹1 ఖర్చు పెట్టలే. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు 125 కోట్లు ఒక్కొక్క క్యాంపస్కి కేటాయించడం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడని పిల్లనిచ్చినోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నిటిని కలిపి సృష్టించాలని ప్రయత్నం చేసిన సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికపోతున్నారు. ఈ 10 నెలల ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఈరోజు ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి. సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం. వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే? కంబైన్డ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణ 10 ఏళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, రాలే కదా. ఇంకా రెండో విడత, మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా, రెండో విడతకు మీరు సహకరించాలి. రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యని పరిష్కరిస్తాం. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. పదవి విరమణ చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ నుంచి జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పదవీ కాలం మే 13, 2025 వరకు కొనసాగనుంది. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का शुभारंभ किया जाए। भारत के मुख्य न्यायमूर्ति श्री संजीव खन्ना, I, Sanjeev Khanna, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का समापन किया जाए। హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నందు జాతీయ విద్యా దినోత్సవంలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫేస్ కనబడే నేను అలాంగ్ విత్ మైనారిటీస్ వెల్ఫేర్ డేనే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది కూడా సెలబ్రేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఈరోజు కలెక్టరేట్లో చేసుకుంటున్నాం. అట్లానే మన మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. అండ్ భారత్ రత్న పొందిన ది గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ అవర్ హిస్టరీ అండ్ ఆల్సో ఈరోజు మనకున్న చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మనం చాలా ప్రౌడ్గా చెప్తామో ఐఐటీస్ అవ్వచ్చు, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసిన కృషి వల్లనే నేను హీ వాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిన కృషి వల్ల ఎస్టాబ్లిష్ అయినాయి. కాబట్టి ఈరోజు కూడా మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో ల్యాండ్ మరియు ఎలక్ట్రిసిటీ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ వెంకటయ్య మరియు సభ్యులు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన చైర్మన్ వెంకటయ్య మరియు సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ మొదట మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మెయిన్ అజెండా ఐటమ్స్ పెట్టుకున్నాం సార్. ఇది మన విజిలెన్స్ కమిటీ ఫంక్షన్స్ రివ్యూ చేసుకుంటూ విజిలెన్స్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది కూడా ప్రజెంట్ చేస్తున్నాము. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ కేసెస్ పోలీస్ కమిషనరేట్ హనుమకొండ జిల్లాకి సంబంధించినవి పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ డిస్కస్ చేయడానికి పెట్టాము. అలానే అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పెండింగ్ ట్రయల్ కేసెస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నవి రిపోర్ట్ చేస్తున్నాము. మానిటరీ రిలీఫ్ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ కేసెస్కి అందిస్తూ ఉంటామో దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, పెండెన్సీ ఉన్నవి కూడా కేసెస్ కొన్ని మనకి కమిషన్ నుంచి ఫార్వర్డ్ అయిన కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా తహసీల్దార్స్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ తెప్పించి అవి రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ అట్రోసిటీ కేసెస్ ఉంటే వాటి గురించి కూడా మనం ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాం సార్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయని, ఈ కేసు నుండి తప్పించుకునేందుకు ఆయన ఢిల్లీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. స్వయంగా కేటీఆర్ఏ కార్ రేసింగ్కు డబ్బులు ఇచ్చినమని చెప్తున్నారు. కార్ రేసింగ్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరామని, పర్మిషన్ రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, మేము ఎవరిని జైల్లో పెడతామని అనలేదని స్పష్టం చేశారు. కార్ రేసింగ్ నుండి తప్పించుకునేందుకు అమృత్ పథకంలో అక్రమాలంటూ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు.
ఆయన ఏ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు మంత్రి. చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మా ప్రభుత్వం కూడా సానుకూలంగా అంగీకరించింది. యూజర్ ఛార్జీలు ఇప్పుడు ప్రభుత్వం కోతా ఉంటాయి. ఆ యూజర్ ఛార్జీలు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు దాదాపు 32 భవనాలు సొంతం ఉంటే 32 భవనాలు కిరాయిలు ఉన్నాయి. దాంతోపాటు ఇంటర్నల్గా ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కంప్యూటరైజేషన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కొరకు సంబంధించిన రిఫార్మ్స్ తీసుకునే సందర్భంగా ఏర్పడే అవసరాల కొరకు మా యొక్క ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ఇంటర్నల్ ఎక్స్పెన్సెస్ పెంచుకోవడానికి ఇవ్వమని ఆర్థిక శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినాం. వారు అంగీకరించారు, ముఖ్యమంత్రి గారు కోరినాం. కాబట్టి ఆ డబ్బులతోటి సంస్థను మరింతగా ప్రజలకు దగ్గర తీసుకొని నిబద్ధతతో పనిచేసే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి చర్చ లేదు, ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ ఎత్తేసింది, దాని మీద 4 రాష్ట్రాల వల్ల టీమ్స్ తిరిగి వచ్చినాయి. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అన్నది పరిక్రమణలో దానికి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఎన్ఫోర్స్మెంట్ పద్ధతిని బట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఆయనకి ఇంకేమన్నా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి కాంబినేషన్లో లాంగ్వేజ్ చెప్తాం. ఇప్పుడు ఇవాళ కదిలిపోయి వాళ్ళకి పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మెట్రో వచ్చిందని ఎవరికో ఉపాధి పోయిందని, ఉచిత బస్సు వచ్చేదానికి ఎవరికో ఉపాధి పోయిందని టీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా వస్తే అడిగారు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇవ్వాలా అని. సో వాళ్లకు ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ సంవత్సరం చేయకపోవచ్చు. ఆటో కార్మికులు నా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, నేను రవాణా శాఖ మంత్రి అని మొదటి నుంచి చెప్తా ఉన్నా. కొంత జాప్యం జరిగి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా మా తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములుగా సమాజంలో వారికి సంబంధించిన భాగస్వామ్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ స్క్రాపింగ్ పాలసీ రావడం ద్వారా లేదా కొత్త ఈవీ ఆటోలు హైదరాబాద్లో తేవడం ద్వారా కొంత ఉపాధి పెరగడానికి కొరకు కూడా అవకాశాన్ని పెంచే ప్రయత్నాన్ని మా డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తుంది. ఆ దిశలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. తర్వాత మరి జర్నలిస్టు మిత్రులు కోరినట్టుగా ఇండ్ల స్థలాలు హైదరాబాద్ నా మీటింగ్లో కూడా కోరినా, ఓన్లీ మీరు హైదరాబాద్ సంబంధించి కోరుతా ఉన్నారు. నేనైతే జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విలేకరులకు కూడా ఇవ్వమని కోరినా. తప్పకుండా మళ్ళొక్కసారి మళ్ళీ టర్మ్ వరకు కాదు, అట్లా జాప్యం జరగకుండా వెంటనే వీరికి సంబంధించిన ఇండ్ల స్థలాలు ఇవ్వమని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాను. సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి సమావేశం అనంతరం చూస్తూ ఉంటుంటే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా, అదేదో అమృత్ పథకం మీద ఫిర్యాదు చేయడానికి పోతున్నట్టుగా పత్రికలకు చెప్తా ఉన్నాడు. వాస్తవాన్ని కుండల బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా ఒప్పుకుంటే సంతోషం. ఇప్పటికే మీకు తెలుసు, కార్ రేసుకు సంబంధించి స్పష్టంగా ఏసీబీకి సంబంధించి ఏసీబీ పక్షాన అధికారుల మీద విచారణ చేయడానికి సంబంధించిన విషయం లోపల కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజకీయంగా ప్రజాప్రతినిధులను విచారించాల్సిన సంబంధించిన విషయంలో గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అందుకు సంబంధించి సంబంధిత శాఖ ప్రభుత్వం పక్షాన ఇప్పటికే దాదాపు 15 రోజుల కింద గవర్నర్ గారి దగ్గరికి అనుమతి కోసం పంపడం జరిగింది. వీటన్నిటి పరిణామాల్లో ఒకవైపు జాప్యం జరుగుతుంటే తొందరగా ఈ ప్రక్రియ మేము ఎవరిని కూడా జైల్లో పెడతామంటలేము, లేదా ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవీ చేసుకోవడానికి, అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే, నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ
మీ హయాంలో. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషన్ టీవీ.